రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ ను పరిశీలించారు. ఆ తర్వాత సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మాణం చేస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రి నిర్మాణ తీరును పరిశీలించారు. ఇక హనుమకొండ కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన ఆయన గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధి పనులపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో అధికారులు ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా 1100 కోట్ల అంచనా వ్యయాన్ని 1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని రేవంత్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందే అని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలన్న సీఎం హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇక ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని చెప్పారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఇక టెక్స్టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మార్గం కూడా ఉండేలా చూడాలన్నారు. ఇక స్మార్ట్ సిటీ మిషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నాళాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని, వరంగల్ నగర అభివృద్ధిపై ఇక నుంచి ప్రతి 20 రోజులకోసారి ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలన్నారు సీఎం. నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. వరంగల్లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే నేను 2-3 ఇష్యూస్ చెప్తాను. మిగతా అక్కడ జనరల్ రివ్యూ చేసేటప్పుడు, ఎంటైర్ డిస్ట్రిక్ట్ రివ్యూ చేసేటప్పుడు చేద్దాము. హియర్ 2-3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఈ వాటర్ ఫ్లడింగ్ అవుతుంది కదా, ఏదైతే రెగ్యులర్ ప్రాబ్లం చెప్తున్నారో దాన్ని మొత్తం లైనింగ్ చేసి వాటర్ ఫ్లో ఎక్కడ ఉందో చూసి ఎంటైర్ సైట్ను కాంటూర్ లెవెల్స్ తీయండి. ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఉందో డౌన్ స్ట్రీమ్ ఏరియాలో 15-20 ఏకర్స్, మేబీ మోర్ దాన్ 10 ఏకర్స్ లేక్ అటు ఒక పాండ్ క్రియేట్ చేయండి. ఆ పాండ్ని కంప్లీట్ ఈ వాటర్ ఫ్లో అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి. తర్వాత ఇందులో నుంచి బయట ఒకటి 800 మీటర్స్ 1000 మీటర్స్ లోపల వన్ మోర్ లోకల్ లేక్ ఈజ్ దేర్. దాన్ని ఇంటిగ్రేట్ చేయండి. దాని దగ్గర కూడా ఇంకేమైనా ల్యాండ్ ఎక్వేషన్ ఉంటే చేసేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాని కెపాసిటీ కూడా పెంచండి. దాంతో ఏమవుతుందంటే రౌండ్ ద ఇయర్ ఇందులో ఉండే ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ వచ్చే గ్రీనరీ కానీ దేనికి కానీ ఈ వాటర్ వాడుకోవడానికి ఉంటుంది. రెండో పాయింట్, ప్రకాష్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు ఈ లోకల్గా ఈ ప్లాట్ ఓనర్స్ అంటే ల్యాండ్ ఓనర్స్ హూ హ్యావ్ లాస్ట్ దిస్ ల్యాండ్ వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామనేదో చెప్పారు. ఆ ప్లాట్స్లో ఇంకా 150-200కి ఇంకా బెనిఫిట్ రాలేదు. వాట్ ఎవర్ హూ ఆర్ రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టారో దాన్ని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి. థర్డ్ థింగ్, వాళ్ళకి యాజిటీస్గా మనం ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషియర్స్కి, ఇప్పుడు యు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్, ఇస్ ఇట్ నో హౌస్? యా, దట్ ఈస్ వాట్ I would suggest that why don't you propose for Indirama houses for each one. That 5 lakhs plus something they'll add and they will consider.